హాయ్ అండి, అప్పు సుబ్బు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ వీడియో బిర్యానీ కీమాతో వచ్చాను. నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ వచ్చేసాను మీ దగ్గరికి. మీరు చాలా మంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందువల్ల నాకు ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో చేయాలని వచ్చాను. ఈ రోజు వీడియో ఏంటంటే ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇంట్లో ఈజీగా 10 minutesలో అయిపోవాలి ఫిష్ కర్రీ. 15 నిమిషాల్లో భోజనం మీ వారికి పెట్టేయాలి, మిమ్మల్ని మెచ్చుకోవాలి. అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఒకసారి చూడండి చేపల కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. ఐటమ్ చూద్దాం రండి, చాలా ఈజీ. తక్కువ టైము తక్కువే. ఇదిగోండి ఫిష్, కాస్ట్లీ ఫిష్ ఏం కాదు, కిలో 150 రూపాయలే. ఈ ఫిష్ పెద్ద ఖరీదైన ఫిష్ తేవాలని లేదు, టేస్ట్ బాగుండాలి కానీ ఏ ఫిష్ అయినా ఒకటేనండి నా దృష్టిలో. అయితే బాగా వండేవాళ్ళు బాగా వండితే ఏ ఫిష్ అయినా ఒకే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఫిష్, ఇది స్పెషల్ అనమాట. ఉల్లిపాయలు, అల్లము, టమాటా, ఎండుమిర్చి, కొత్తిమీర, ఈ గిన్నెలో ఉన్నవి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు. ఓన్లీ ఫిష్ కి ఇవన్నీ. ముందు ఈ వీడియోలో గుత్తొంకాయ కూర, చికెన్ కర్రీ చూపించా. ఈ మసాలాతోనే ఆ గుత్తొంకాయ చికెన్ కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇదే మసాలా. అందువల్ల ముందు మీకు చూపిస్తానని చెప్పాను కానీ చూడలేదు ఎవరు. అందువలన ఇదే మసాలా అండి. ఫిష్ కి ఏ మసాలా వేస్తామో గుత్తొంకాయకి, చికెన్ ఫ్రై కర్రీకి ఇదే మసాలా యూజ్ చేయొచ్చు. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు, ఇవి ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. ఇది కొంచెం వేపి పొడి చేస్తాం. ఈ పొడి ఎందులోనైనా వేసుకోవచ్చు, చేపల్లోనే వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. దానికి ఫిష్ కి సరిపడా చింతపండు అనమాట. ఇది చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్నాము. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం సాల్ట్. తర్వాత అన్నీ వేసాక చాలిపోతే ఇంకా వేసుకోవచ్చు. కొంచెం కారము. ఈ స్పూన్కి ఒక ప్రత్యేకత ఉందండి. కారంలోనే ఎందుకు పెట్టామంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, కారం తక్కువ కర్రీలో వేయండి తెలియడానికని ఈ స్పూన్ పెట్టుకున్నామ్మా. మీరు కూడా ఇలాంటి స్పూనే కారంలో పెట్టుకోండి. కారం ఎక్కువైతే పిల్లలు తింటారు కదా, అందువల్ల ఇది కారం శుభ్రంగా కలిపేస్తున్నాము చేపల్లో. చింతపండు, చేపలు చాలా బాగా ఇష్టము. వంకాయ కూర అనగా, చేపలు అనగా, ఎక్కడికి వెళ్ళినా చేప. మా వారికి పులుపు ఎక్కువ ఉంటే నచ్చదండి, తక్కువే వేయాలి చేపల్లో. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ షూటింగ్కి వెళ్ళినా చేపల పులుసే చెప్తారు. ఏం కావాలి అప్పారావు గారు అంటే చేపల పులుసు, వంకాయ కూర, ఇంకేం చెప్పరు. అందువల్ల చేపలు ఎక్కువే. వారానికి ఒక రోజైనా ఏదో సండే పూట, బుధవారం, మంగళవారం పూట చేపలు నేను వండుతాను. ఇలా పెట్టేసుకున్నాము. స్టవ్ ముట్టించుకున్నామండి ఫిష్ కర్రీకి. ఆయిల్ వేస్తున్నానండి. తక్కువ ఆయిల్ వేయాలి, ఎక్కువ ఆయిల్ వద్దండి, తినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చి వేస్తున్నానండి, కొత్తిమీర అండి, ఇప్పుడు ఆనియన్స్ అండి, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి ఇందులో. ఇదే రెసిపీ చికెన్ ఫ్రై, చికెన్ బాగా ఎగిపోయిన తర్వాత కొంచెం ఈ పొడి ఇవన్నీ మిక్సీ చేసి వేసిస్తే చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. గుత్తొంకాయ అయినా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసానండి. ఇప్పుడు ఈ మిక్సీ పొడి కొంచెం వేసుకుంటున్నాను, అంతేనండి. ఇది మళ్ళీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ పొడి. ఇప్పుడు చేపలు వేసేస్తున్నానండి. చేపలు ఏగితే చెడిపోతాయి, చికెను ఏగకపోతే చెడిపోతుంది. చికెన్ అయినా, మటన్ అయినా, కీమా అయినా. పెద్దవాళ్ళు చెప్తారు చికెను ఏగకపోతే చెడిపోద్ది, ఫిష్ ఏగితే చెడిపోద్ది అని. ఇవి వేసామండి ఫిష్ అందులో. ఇప్పుడు చింతపండు పులుపు అండి. చింతపండు పులుపు రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకోవాలండి. టమాటా, ఈ మిక్సీ ఇండియాది కాదండి, జపాన్ది, అందువల్ల సౌండ్ వస్తుంది చూడండి. ఇదిగోండి మిక్సీ అయితే అవుతుంది కానీ చాలా భయంకరంగా సౌండ్ వస్తుంది. ఇదిగోండి మసాలా ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. అంతా అక్కర్లేదు, కొంచెం వేస్తే చాలు. మళ్ళీ ఆ రెసిపీ ఏ కర్రీలోకైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుపు వేసేస్తున్నానండి.
చూడండి ఎంత టేస్టీగా ఉందమ్మా. మా ఇంటికి వచ్చిన మా యూట్యూబ్ అబ్బాయి కూడా తిని చాలా చాలా బాగుంది బిర్యానీ అన్నాడు ఫస్ట్ వీడియోలో. రెండో వీడియో చేస్తున్నాను అబ్బాయి అంటే 1 గంట ముందే వచ్చాడు నేను వండే వంట టేస్ట్ చేయడానికి. ఇప్పుడు చేపల కర్రీతో భోజనం పెట్టి ఇంటికి పంపిస్తా. 3 మినిట్స్ 5 మినిట్స్ ఉడికితే చాలండి. చేప ఎక్కువసేపు ఉడకకూడదు. 5 నిమిషాలు అయిపోద్ది చేపల కర్రీ. చాలా బాగా కుదిరింది. మా వారు వచ్చేటప్పటికి ఇదేనా పూర్తిగా అయిపోతే తింటారు. చేపల పులుసు రైస్ మా ఆయనకి ఇష్టమైంది వంట. ఇది 5 మినిట్స్లో అయిపోద్దండి. అయిపోయిందండి. ప్రాసెస్ అయితే అయిపోయింది. అన్నీ వేసేసాను. ఉప్పు కారము పులుపు అన్నీ వేసేసా. 5 మినిట్స్ అయిపోయి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మీరు టేస్ట్ చేద్దరు కానీ నేను చూపిస్తా. చేపల కర్రీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది చేపల కర్రీ అయితే. మీరు అలాగే తయారు చేసి టేస్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ చేపల కర్రీ ఉడికే లోపల మీకు ఒక బోనస్గా ఒక కర్రీ చూపిస్తా. అది మటుకు చాలా మంచి కర్రీ. అది పొరటాలు కూడా తినొచ్చు, బాలింతరాలు తినొచ్చు. ఒక్కసారి చూడండి. అది 5 నిమిషాల్లో అయిపోద్ది ఆ కర్రీ. ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇవి నెత్తళ్ళు అంటారండి. వీటిని వైజాగ్లో సముద్రంలో దొరుకుతాయి. తీసి ఎలా వండాలా అనేది మీకు చూపిస్తా. ఇది తీసి కొంచెం గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ఇందులో ఏమైనా ఉన్నా పోతాయి. గోంగూర నెత్తళ్ళు వండుకుంటారు, వంకాయ నెత్తళ్ళు వండుకుంటారు. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఇంట్లో వంకాయ కూడా వేస్తాను. చూడండి ఎలా వంకాయ నెత్తళ్ళు కర్రీ ఎలా వండాలనేది మీకు చూపిస్తా. అంటే ఇప్పుడిప్పుడే అనుకున్నాను ఇది కూడా చూపిద్దాము అని గోరువెచ్చని నీళ్ళతో కడుగుతున్నాను. ఏమైనా ఇసుక అది ఉన్నా పోతుంది. 2-3 టైమ్స్ కడగాలి. నెత్తలు కడిగేసాము. కడిగేసిన తర్వాత దానికి ఏంటేంటి యూజ్ అవుతాయో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ మిషన్ వచ్చిన దగ్గర నుంచి వంట చాలా స్పీడ్గా అయిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు పెద్దగా తరగక్కర్లేదు, ఆ మిషనే తరిగేస్తుంది. ఉల్లిపాయ అనేది చాలా లోతుగా మూటకు తీయాలండి, లేకపోతే చాలా ప్రమాదము. ఒక పొర అంతా తీసేయాలి, లేకపోతే టేస్ట్ పోతుంది. ఇదిగోండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి. 2 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు నెత్తళ్ళు వంకాయ కర్రీ ఎలా వండాలని చూపిస్తున్నాను. ఇగో ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ చేపల కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి. చాలా బాగుందండి చేపల కర్రీ. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేగుతున్నాయండి. ఇప్పుడు నెత్తళ్ళు వేస్తాను. నెత్తలు వేగిపోయండి. కొంచెం ఇలా సైడ్కి చేస్తాను. సైడ్కి తీసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు టమాటా. వైజాగ్లో అటువైపు వాళ్ళు ఎక్కువ వండుకుంటారు. తెలంగాణ వాళ్ళకి మరి తెలుసో లేదో అనే సంగతి నాకు తెలీదు, కానీ వండుకుంటే టేస్ట్గానే ఉంటాయి. ఉప్పు వేస్తున్నానండి. సాల్ట్ తక్కువే వేయండి. అది కొంచెం చేపలో ఉప్పు ఉంటుంది, అందువలన కొంచెమే ఉప్పు వేయండి. నెక్స్ట్ కొంచెం కారము. ఇందాక మీకు చెప్పాను కదా పొడి చేసుకున్నాను కదా, ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అన్ని పొడి చేసుకున్నాను కదా, అవి కొంచెం వేస్తున్నానండి. ఈ పొడి ఇందులోనే వేసుకోవచ్చు, నిలవ ఉంటుంది మా ఇంట్లో ఈ పొడి ఎప్పుడు. ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలండి, కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వంకాయలండి. ఇందులో వంకాయలు వేసుకుంటే మా వారు బాగా తింటారు. నెత్తల కన్నా వంకాయ నెత్తల కర్రీ సూపర్గా ఉంటుంది. చాలామంది ఆంధ్రాలో వండుకుంటారు, వారంలో ఒక్కరోజైనా ఈ కర్రీ వండుకుంటారు ఆంధ్రాలో. ఎంత అన్నమైనా తినేయాలనిపిస్తుంది ఈ కర్రీతో. నెత్తల్లో వేసుకునే వంకాయని ఇలాగే కట్ చేయాలండి. ఇదిగోండి నెత్త వంకాయ వేస్తా.
వంకాయ ఎండు నెత్తలు కర్రీ కూడా అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. ఫిష్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది, మీకు గిన్నెలో వేసి చూపిస్తా. ఇది అయిపోయిన వెంటనే 2 ఒకేసారి మీకు చూపిస్తా. చూడండి, చేపల కర్రీ అయిపోయింది. ఇగో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చేపల కర్రీ. చూడండి, వేసి చూపిస్తా మీకు. చాలా అందంగా వచ్చింది చేపల కర్రీ. ఒక్క చేప కూడా విరక్కుండా వస్తుంది. ఇప్పుడు మీకు బోనస్గా ఇంకో కర్రీ చెప్పాను కదా, అది కూడా అయిపోయింది. నేను కొంచెం ఫాస్ట్గా వండుతా, చాలా ఫాస్ట్గా వండుతా వంటలు ఏవైనా సరే. మా వారు వచ్చి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపల టేబుల్ మీద భోజనం పెడతా. అంత ఫాస్ట్గా వండుతా. ఏం కావాలో ముందే అడుగుతా తినడానికి. రాగానే ఇంకా అతను ఆకలి అనే మాట అతను నోటమ్మట రాదు, ఏ రోజు కూడా రానివ్వను నేను బ్రతుకున్నంత వరకు. తర్వాత దేవుడే ఉన్నాడు. వంకాయ నెత్తల కర్రీ చాలా బాగుంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా చేసి చూడండి, టేస్ట్ చేయండి. ఎప్పుడైనా మీకు ఎదురు పడితే నాకు చెప్పండి. ఇగో వంకాయ నెత్తల కర్రీ, నెక్స్ట్ ఫిష్ కర్రీ.